శ్రీమాత్రే నమః. ఎలాగా మనం చక్ర శుద్ధి చేసుకోవాలి, ఒక సింపుల్ మెథడ్, ఈజీ అండ్ సింపుల్ మెథడ్ చూద్దాం. సో మన శరీరంలో అత్యంత ప్రాముఖ్యమైనవి 7 శక్తి కేంద్రాలు ఉన్నాయి. వాటిని చక్రాస్ అంటాము, ఎనర్జీ సెంటర్స్ అంటాం, శక్తి కేంద్రాలు అంటాము, పేరు ఏదైనా కావచ్చు. దానికి సంబంధించిన ఒక సాధన చూద్దాము, ఎలాగా మనం చక్ర శుద్ధి చేసుకోవచ్చు. దీనిలో 2 విధానాలు చెప్తాను. మీరు ఏది ఈజీగా కనెక్ట్ అవ్వగలిగితే దాన్ని సాధన చేయండి. మూలాధార చక్ర, ఈ చక్రాన్ని ఎరుపు రంగుతో రిప్రజెంట్ చేస్తాము. సో సాధన తీరు ఎలా ఉంటుంది అంటే 5 సెకండ్ల పాటు శ్వాస తీసుకుంటాము. తీసుకునేటప్పుడు మీరు ఎరుపు రంగుని శ్వాసిస్తున్నట్టు భావన చేయాలి. సో ఎరుపు రంగుని 5 సెకండ్ల పాటు శ్వాసిస్తూ ఆ మూలాధార శక్తి క్షేత్రం దగ్గర మీ దృష్టి ఉంచి 5 సెకండ్ల పాటు ఎరుపు రంగుని శ్వాసిస్తారు. శ్వాసించిన తర్వాత అక్కడ 20 సెకండ్ల పాటు దాన్ని బంధించి ఉంచాలి. ఆ తర్వాత 20 సెకండ్ల పాటు మీరు ఆ ఎరుపు రంగుని శ్వాస ద్వారా బయటికి వదిలేస్తున్నట్టు భావన చేయాలి. అర్థమైంది కదా? ఎరుపు రంగుని 5 సెకండ్ల పాటు శ్వాసిస్తాము, మూలాధారం వరకు శ్వాసించి మూలాధారం దగ్గరే దృష్టి పెట్టి 20 సెకండ్ల పాటు అక్కడ ఎరుపు రంగుని ఆపి ఉంచుతాము శ్వాసతో పాటుగా. తర్వాత మళ్ళీ శ్వాస వదులుతూ ఆ ఎరుపు రంగుని, అంటే ఏవైతే అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలియదు కదా, సో అక్కడ ఏమి ఉన్నా సరే ఆ ఎరుపు రంగు ద్వారా శ్వాసతో పాటు బయటికి వెళ్ళిపోతున్నట్టు మీరు భావన చేయాలి. సో బయటికి వెళ్ళే శ్వాస ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మీ ఎదురుగా ఒక ధ్వని ఉన్నట్టు భావన చేయండి. అగ్ని రగులుతోంది మీ ఎదురుగా, చిన్న హోమంలాగా. సో మీరు వదిలే శ్వాస హోమంలోకి వెళ్ళి అక్కడ దహనం అయిపోతున్నట్టు, ఎరుపు రంగు అంతా కూడా ఆ అగ్నిలోకి వెళ్ళి దహనం అవుతున్నట్టు భావన చేయండి. అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఎక్సేల్ చేసేటప్పుడు అక్కడ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, లేదంటే ఏదైతే అడ్డంకులు ఉన్నాయో, నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో, సరికాని శక్తి ఏదైతే ఉందో అదంతా కూడా ఆ మంటలో, ఆ అగ్నిలో కాలిపోతుంది. సో మీరు వదిలే శ్వాస ఎవరికి ప్రాబ్లం కాదు. అక్కడికి వెళ్తే ఈ సరికాని శక్తి నాకు ఎఫెక్ట్ అయ్యింది అని చెప్తూ ఉంటారు చాలామంది. అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీరు వదిలే శ్వాసని డైరెక్ట్గా ఆ అగ్నిలోకి, అగ్నిదేవునికి అర్పణ చేస్తున్నట్టు భావన చేయండి. అప్పుడు మీరు చాలా హాయిగా అక్కడ ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో దాన్ని అధిగమించి మీ సాధనలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. సో అది ఒక పద్ధతి. మీరు ఎరుపు రంగు శ్వాసించలేకపోతున్నారు, అప్పుడు ఏం చేయాలి అంటే మీ అరచేతులు మీ కాళ్ళపైన పెట్టుకుంటారు కదా, మోకాళ్ళ పైన పెట్టుకున్నప్పుడు 2 అరచేతులలో ఎరుపు రంగు ఉన్నట్టు భావన చేయండి. చేస్తూ మీరు శ్వాస తీసుకునేటప్పుడు ఇలా తీసుకుంటున్నప్పుడు ఈ అరచేతులలో ఉన్న రంగు, ఎరుపు రంగు ఏదైతే ఉందో అది మీ శరీరంలోకి చేతుల ద్వారా ప్రవహిస్తూ మూలాధారం దగ్గరికి వెళ్తున్నట్టు భావన చేయండి. ఇది ఇంకా ఈజీగా ఉంటుంది. సో రెండిట్లో మీకు ఏది సూటబుల్ అవుతుందో, ఏది కంఫర్టబుల్గా ఉందో దాన్ని ఫాలో అయ్యి ఇది ప్రాక్టీస్ చేసి చూడండి. ఎంతసేపు సాధన చేయాలి, ఎన్నిసార్లు చేయాలి అనేది చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది. ఎన్నిసార్లు చేయాలి అని అడిగే కంటే కూడా మీరు కూర్చుని సాధన చేస్తున్నప్పుడు, ఈ పద్ధతిని ఫాలో అవుతున్నప్పుడు కొంచెం సేపు అయ్యేటప్పటికి మీకు అనిపిస్తుంది చాలు అని, మీకు రిలాక్స్డ్గా అనిపిస్తుంది. అప్పుడు మీరు ఆపేయచ్చు. లేదు అంటే కనుక ఒక 11 సార్లు చేయండి. మన మనసుకు తెలుస్తుంది ఇది ఇన్నిసార్లు చాలు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి నిర్దిష్టమైన సమయం అందరికీ సూట్ కాదు. ఎవరి శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకి ఆ బాడీ నిర్ణయించుకుంటుంది ఎంతసేపు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి అని. అందుకే కొన్ని సాధనలు చేస్తూ ఉన్నప్పుడు తెలియకుండానే ఆగిపోతుంది, అంటే అక్కడ సమస్థితి వచ్చేసినట్టు. అట్లా మీరు మీ శరీరానికి ఎంతసేపు ఇవ్వాలో అంతసేపు మీరు ఇచ్చుకొని మీ మనసులో చాలు, అది అలసట వల్ల అవ్వచ్చు, ఎక్కువసేపు సాధనలో కూర్చోవడం వల్ల అవ్వచ్చు, చాలు అని అనిపించినప్పుడు చక్కగా ఆపేసి ఒక 5 సెకండ్ల పాటు ఆ ధ్యాన స్థితిలో అట్లా ఉండి మెల్లగా కళ్ళు తెరిచి మీ వర్క్ మీరు చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.